ఎలాంటి ఇది కాకుండా మనకి ఇలా కావాలి అంటే అలా ఇవ్వగలిగే విధంగా తనలో అంత టాలెంట్ ఉంది. ఒక డైరెక్షనే కాకుండా అలాగే ఒక యాక్టింగ్ కాకుండా ప్రతిదీ కూడా నాకు ఇలా కావాలంటే అలా ఇవ్వగలిగేటువంటి టాలెంట్ సాకేత్ గారికి ఉంది. అది అప్పట్లోనే గమనించాను నేను. ఇంకా ఇప్పటి నుండి తన యొక్క హవా అవుతుంది అని నేనైతే చాలా ఆశగా ఉన్నాను. అవుతారు కూడా. తన టాలెంట్ మొత్తం ఇప్పుడు ఇక తన దండయాత్ర మొదలవుతుంది. దీనికి ప్రతి ఒక్కరు మనందరూ సపోర్ట్ కూడా ఉంటుంది తప్పకుండా. అలా సక్సెస్ కావాలి. అలాగే సూర్య గారు కూడా మనందరూ ఎదగడానికి కారణం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి గోపాలకృష్ణ గారు అండి, రెండో వారిగా గోపాలకృష్ణ ఆర్టిస్ట్, మరి వారు కూడా ఎక్కడి నుండి రావాల్సిందిగా కూర్చున్నాను. గట్టిగా క్లాస్ చేయండి గోపాలకృష్ణ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆకెళ్ల గోపాలకృష్ణ. బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ పై పతాకంపై డాలీవుడ్ నిర్మాతగా, సాకేత్ సాయిరామ్ గారు కథానాయకుడుగా, సంగీత దర్శకుడుగా విలక్షణమైన విలనీ పాత్రలో మన ముందు కనిపించారండి. అయితే ముందుగా ఇక్కడికి విచ్చేసిన 50 మంది ప్రేక్షకులకు కానీ, ముఖ్యంగా ఈ రోజులను బట్టి సినిమా పరంగా ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఎంత తాపత్రయం ఉంది అనే విషయానికి వస్తే, ఇప్పుడు ఈ చిన్న సినిమా అయినా, ఇవాళ చిన్న టీజర్ లాంచ్కైనా ఈ ఉన్న హాల్ మొత్తం నిండడం చాలా 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 ఆనందంగా ఉందండి. నాకు ముందు హాల్ అంతా నిండింది. అయితే వివేక సకామిక్క సినిమాకి వస్తే వారితో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంచుమించులో ఒక 30 సంవత్సరాల అనుభవం ఉందండి. ఆయన దగ్గర ఒక మంచి లక్షణం ఉంది, ఒక చెడు లక్షణం ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ మంచి లక్షణం కోసమే చెప్తూ ఉంటారు. మంచి లక్షణాలు చెప్తేనే ప్రతి వాడు పొగుడతాడు, చప్పట్లు కొడతాడు. చెడు లక్షణం కూడా చెప్పాలండి ఎప్పుడు కూడా. మనం నేను ఇక్కడ మీతో చెప్తుంటే ఆయన పక్కన ఆయన నవ్వుతాడు. ఆయన ఏం చెప్తాడు ఆయన. చెడులో కూడా మంచి ఉంటుంది, కంగారు పడక్కర్లేదు రండి. ఒక ఇన్నాళ్ళు మ్యూజిక్ దర్శకుడుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది అవార్డు విన్ అయ్యి ఉన్నారు, నేషనల్ అవార్డు కూడా విన్ అయి ఉన్నారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డు పొందడం అంటే చిన్న విషయం కాదు. ఒకసారి చప్పట్లు వేసుకోవచ్చండి, తప్పేమీ లేదండి. అయితే సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు పొందడం ఒక ఎత్తు అయితే, దర్శకుడిగా మారడం ఒక ఎత్తు అయితే, ఆన్ స్క్రీన్ అందులోనూ కథానాయకుడు అంటే 4 ఫైట్లు ఉంటాయి, 2 సాంగ్స్ ఉంటాయి, హ్యాపీగా పేరెంట్స్ అవార్డ్స్, కామెడీ సీన్స్ అన్నీ ఉంటాయి, అన్ని చేసుకుంటూ రావడం ఒక ఎత్తు. కానీ నెగిటివ్ షేడ్ కానీ విలనీ పాత్ర చేయడం అంటే తాసామసి విషయం కాదండి. అలాంటి విలనీ పాత్ర కూడా ఎంచుకుని సినిమా పరంగా 90% ఆయన 90% న్యాయం చేశాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాకేత్ సాయిరామ్ గారు, ఇందాక మన మిత్రులు ఎంకే గారు చెప్పినట్టుగా నటుడుగా కూడా ముఖ్యంగా విలనీ పాత్రలు అయితే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వస్తాయి. మీరు మాకు పోటీ ఏం కాదులేండి, మీరు వద్దంటే కుదరదులేండి. ఎవడ ఏసం ఆడదు, ఎవడ వ్యాపారం ఆడదు, ఎవడ పులిహార వాడదు, ఎవడ పీచు వెళ్ళి వాడదు. ఓకే, అందుకని మీరు ఎవరికి పోటీ కాదు, చెయ్యండి. సీరియస్ లేదు. ఈ 25 ఏళ్ల అనుభవం మీకు నిజంగా చెప్తాను. ఇంతమంది ముందు స్టేజీ మీద ఏమో ఏ పుట్లో అయిపోతుందో మిమ్మల్ని చూసి ఉసుకుని పెద్దవాళ్ళు ప్రొడ్యూసర్స్ పిలిచి ఇవన్నీ కుదరదని మీరు అన్ని ఒడిచిపెట్టి నాకు 100% దాదాపు 80 రోజులు నాకు సింగిల్ షెడ్యూల్లో విలనీ పాత్రకి అగ్రిమెంట్ రాయండి అంటారేమో. తప్ప అండి నేను చెప్పింది? ట్రైలర్ చూసిన తర్వాత మిమ్మల్ని అడుగుతారని చెప్పండి తప్ప. నిజమైతే చప్పట్లు కొట్టండి, లేకపోతే కామ్గా ఉండండి, ఏం పర్వాలేదు, అందులో మొహమాటం లేదు. కాబట్టి ఇందరూ మైనస్ అని చెప్పాను కదా. ఇప్పుడు సీరియస్ గా చెప్తున్నానండి. దర్శకుడుగా ఎంతో మంది దగ్గర వర్క్ చేశాను. నేను కూడా ఇంచుమించు 100-120 సినిమాల పైన వర్క్ చేశానండి. టీవీ సీరియల్స్ పనిచేశాను. యాజ్ ఏ నటుడుగా ఐ గాట్ 3 నంది అవార్డ్స్ ఆల్సో. కానీ ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా డైరెక్ట్ చేయడం ఒక ఎత్తు. ఫస్ట్ సెకండ్ సినిమాలోనే 100 సినిమాలు, అట్లీస్ట్ ఒక 30-40 సినిమాలు తీసిన దర్శకుడు ఉండే అనుభవాన్ని క్రోడీకరించుకుని నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, నాకు ఇదే కావాలి అని స్పెసిఫిక్ గా ఆర్టిస్ట్ అనేవాడితో చెప్పు చేయించుకోవడంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. దర్శకుడుగా కూడా మీరు గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే సెట్ లో మీ కాంబినేషన్, ఐ మీన్ మీ అండర్ లో మీరు దర్శకుడుగా, నేను నటుడుగా వర్క్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. డెఫినెట్లీ యాజ్ ఎ డైరెక్టర్ గా కూడా యూ విల్ బికమ్ ఏ రాక్, దర్ ఈజ్ నో డౌట్ అండి. ఇక నటుడుగా చెప్పాను కదా, ఇంకా అంతగా చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా ఇంత చక్కటి సినిమాలో సెట్స్ లో కూడా నేను చేసింది అలా చిన్న పాత్ర అండి. కానీ భగవంతుడు మరి ఆయన అందులో స్వార్థం ఇందాకని చెప్పినట్టుగా ఎంత పెద్ద స్టార్ని తీసుకొచ్చినా, ఎంత పెద్ద నటుడిని తీసుకొచ్చినా
నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, నాకు ఇదే కావాలని చాలా బ్యాలెన్స్డ్ గా క్యాలిక్యులేటర్ గా వెళ్ళగలిగాడు. అదేమిటో ప్రొడ్యూసర్ అలీభట్ గారిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకున్నారు. ఏమిటో 2 రోజులు వేషాన్ని కూడా హాఫ్ డేలను తెలియజేశారు. ఏదేమైనా అంతలా చేయించుకోగలిగారనే చెప్తున్నాను సుమి. ఎనివే, ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాత బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై నిర్మాత డాలీభట్ గారికి, అలాగే మా దర్శకులు సాకేత్ సాయిరామ్ గారికి మరొక్కసారి ఈ బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక విషయానికి వస్తే వారణాసి సూర్య గారి గురించి. సార్ నమస్కారం అండి, నా పేరు ఆకేళ్ల గోపాలకృష్ణ. మీతో నాకు ఇప్పటివరకు వ్యక్తిగత పరిచయం అయితే లేదు, కానీ 100కు 100 పాళ్ళు ఆ నటరాజుడి దయ వల్ల మీలాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఉండాలి, ఎదగాలి, రావాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూపాయి పెడితే గాని ఏ ఒక్క ఫ్రేమ్ కు కూడా, అంటే పరిస్థితులు ఇచ్చా ఎవరిని తప్పు పట్టడం లేదు, రూపాయి పెడితే గాని అడుగు తీసి అడిగేయలేని సినిమా తీసే ఈ రోజుల్లో 0 బడ్జెట్ లో ఎవరికి ఏది కావాలో వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేసి, 0 బడ్జెట్ లో కూడా చెయ్యగలము అయిన దాకా వారి నిమిత్తం ఏవి వేసిన దాంట్లో కూడా మనం చూసాం ఆల్రెడీ. ఏదేమైనా అలాంటి ఒక వినూత్న ప్రయోగానికి మీరు నాంది చుట్టినందుకు మీ యొక్క ప్రస్థానం 100కి 100 పాళ్ళు గ్రాండ్ సక్సెస్ అయ్యి అంచెలంచెలుగా ఎన్నో వందల సినిమాలు మీరు వర్క్ చేయాలి, ఎంతో మందికి మీరు వర్క్ ఇవ్వాలి. అలాగే మీరు ఎంతో మందికి మార్గదర్శనం ఆల్రెడీ అయ్యారు కాబట్టి ఒక కొత్త కోణంలో ఒక కొత్త కాన్సెప్ట్స్ మన ముందుకు వచ్చారు. మీ కాన్సెప్ట్ కూడా గ్రాండ్ సక్సెస్ కావాలని ఒక సీనియర్ నటుడుగా మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మరొకసారి వారణాసి జయసూర్య గారికి, అలాగే వచ్చిన పెద్దలందరికీ కూడా అంటే క్షమించాలి, కొంతమంది పేర్లు నాకు తెలియదు, మనస్ఫూర్తిగా క్షమించండి. ఫైనల్ గా గోల్డ్ ప్లేట్ కైనా గోడ టచ్ కావాలి అన్నది పాత సామెత. గోల్డ్ ప్లేట్ కైనా గోడ టచ్ ఉండాలి, లేకపోతే కింద పడిపోతుంది. అలాగే ఎంత మెరిట్ కైనా ఎంత టాలెంట్ కైనా యాడ్ సపోర్ట్ కావాలి అన్నది నేటి సామెత. యాడ్ ఇన్ ద సెన్స్ మీడియా. మరి పత్రికా రంగం వారు, మీడియా రంగం వారు, మళ్ళీ చెప్తున్నా, చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఇండస్ట్రీలో ఉండదండి. తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అంటారు, అంతేకాని సినిమా చిన్నది పెద్దదే ఉండదు. ఎందుకంటే ఏదైనా 24 క్రాఫ్ట్స్ తో కలిసి పనిచేయాలి, ఏదైనా 2 గంటల సినిమా తీయాలి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, మంచి కొత్తగా ఆలోచించే ఆలోచనలు ఉన్నటువంటి మా సాకేత్ సాయిరామ్ గారి దర్శకులు లాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఇలాంటి వాళ్ళకు కూడా నేనంటూ ఉన్నానని వెన్నుదండలుగా మన వారణాసి సూర్య గారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మీకు అందరికి మరోసారి చెప్పాలి కాబట్టి ఇవాళ రోజు ఇక్కడికి వచ్చారు. అందుకని ఇలాంటి సినిమాని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత, మరి భుజాల మీద తీసుకోవాల్సిన బాధ్యత మీడియాది, పత్రికా రంగంది ఉందని ఉండాలని విశ్వసిస్తూ మరొకసారి మా సినిమా యురేకా సకామికాని ఎంకరేజ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిగా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని ఉండాలి. మీ ఆకేళ్ల గోపాలకృష్ణ. చాలా సూపర్ గా మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ సార్. మరి ముఖ్యంగా యురేకా సకామికలో మరి ముఖ్యమైన పాత్ర మున్నా షైక్ గారు ఉన్నారండి, ఎడిటర్ గారు. మరి ఆయన కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి. మరి నెక్స్ట్ వచ్చేసి డాలీ భట్ గారు ప్రొడ్యూసర్ గారు అండి. సారీ నెక్స్ట్ విక్రమ్ ఆర్కే గారు ఉన్నారండి, మరి ఆర్టిస్ట్ గారు. మరి ఆయన ఎక్కడ ఉన్నారు, స్టేజ్ మీద రావాల్సింది కోరుచున్నాను. విక్రమ్ ఆర్కే గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ముందుగా ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి సినీ కళాభిమానులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఫస్ట్ టైం మాట్లాడటం కాబట్టి చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడ మాట్లాడలేము, కొన్ని మర్చిపోతాం. గుర్తున్న మట్టిగా నేను మాట్లాడతాను. అదేంటంటే ఈ యురేకా సకామికలో నేను చిన్న క్యారెక్టర్ చేశాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ డాలీ భట్ గారికి అండ్ డైరెక్టర్ సాకేత్ సాయిరామ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే నేను అందులో ఒక్కరోజు చేశాను, నాకు ఇంకా అరే ఒక్క రోజుతోనే నన్ను పంపించేసరికి 4 రోజులు ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అంతలాగా ఉన్న ఒక్క రోజులని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా 4 రోజులు 4-5 రోజులు క్యారెక్టర్ ఉంటే బాగుండు. ఒక నైటే, రోజు కూడా వాడలేదు, నన్ను ఒక నైట్ వాడుకున్నారు. ఆ తర్వాత ఇంకొక 4 రోజులు వాడుకుంటే బాగుండు అనిపించింది. అంటే అదే
అలా అనిపించింది. ఎందుకంటే వాతావరణం వాళ్ళు చేసేదని నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, నేను చాలా ఎంజాయ్ చేశాను ఒక రోజులోనే. అయినా ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, ఒక చిన్న బడ్జెట్ సినిమాలు ఎందుకు ఆగిపోతున్నాయి, ఎక్కడ ఆగిపోతున్నాయి అని దాని మీద రీసెర్చ్ చేశారేంటో తెలియదు, కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ సినిమాలు మనం రిలీజ్ చేయాలని చాలా కష్టపడుతున్నారు. కష్టపడద్దు, ఈజీ సినిమా ఉంది, ఈజీగా రిలీజ్ చేసుకుంది అని దాన్ని స్థాపించినటువంటి వారణాసి సూర్య గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ యురేకా సకామిక బ్లాక్ పెప్పర్స్ కి ఆ టీం సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా నమస్కారాలు. ఈ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఈ సినిమాకి మరి ప్రొడ్యూస్ చేసిన డాలీ భట్ గారిని మరి వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. వెల్కమ్ మ్యామ్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు సరిగ్గా రాదు, సో గ్రామర్ కొంచెం అటు ఇటు అయిపోతే నన్ను క్షమించండి, ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నాది పాస్ట్ది. ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ అ స్టేజ్ ఆర్టిస్ట్. 9 years దాకా కమర్షియల్స్ స్టేజ్ చేశాను నార్త్ ఇండియాలో. సో మాకు నేర్పించేవాళ్ళు ఏంటంటే, ఆర్టిస్ట్ లేకపోతే, సినిమాస్ లేకపోతే, స్టేజ్ కథలు లేకపోతే సొసైటీ ముందుకి నడవదు. సో వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆర్టిస్ట్స్కి అప్పుడప్పుడు బయటికి రాకుండా చూడటం చాలా బాధ వేసేది. ఇక్కడ వచ్చిన తర్వాత సాకేత్ సాయిరామ్ గారు పరిచయం అయ్యారు. ఆఫ్ కోర్స్ హీఈస్ మై హస్బెండ్ యాజ్ వెల్. ఆఫ్టర్వర్డ్స్ ఐ మ్యారీడ్ హిమ్. మ్యూజిక్లో యాక్చువల్లీ ఆయనకి ఆడియో రైట్స్ లేదు, నాకు డైరెక్షన్ కూడా చేయాలని ఉంది అని తర్వాత ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఒక సినిమా మొత్తం అయిపోయింది, మంచి డబ్బులు వచ్చాయి. ఐ వాజ్ హ్యాపీ యాజ్ అ ప్రొడ్యూసర్. ఈ సినిమాకి వచ్చేసరికి అసలు కష్టాలు తర్వాత చెప్తాను, కానీ ఒక సినిమాకి జనాల దగ్గర తీసుకెళ్లే గట్టి బేస్ రెడీ చేయడానికి ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ వారణాసి సూర్య గారు. గట్టిగా క్లాస్ చేయండి, ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఒక సినిమా చేయాలంటే ఎన్నెన్ని తిప్పలు పడతారు, అది బయటికి రాకుండా దాన్ని చూసి ఎంత బాధపడతాము. డబ్బులు పక్కన పెట్టేస్తే కష్టాలు జనాలకి తెలియట్లేదు, ఎక్కడ ఎంత దేనికి పడ్డామో తెలియట్లేదు. అట్లాంటి సమయంలో పెద్ద సినిమా కూడా చాలా మంది థియేటర్కి వెళ్ళి చూడరు. అట్లాంటి సమయంలో అట్లాంటి బేస్ ఇచ్చి ఆర్టిస్ట్స్ ని చేతులు పట్టుకొని బయటికి తీసుకురావడం, మంచి బేస్ ఇవ్వటం, రిలీజ్ చేయడం, జనాల దగ్గర తీసుకెళ్లటం, ఈ ఐడియా సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకు వచ్చేసరికి యాక్చువల్లీ మేము అందరు బుక్ చేసేసాము మొత్తం, ఈ విల్లా అండ్ లొకేషన్, యూనిట్, ఎవ్రీథింగ్ బుక్ చేసేసాము. నేను అక్కడ వెళ్ళాను, ఆర్టిస్ట్ అందరు వచ్చేసారు. సాకేత్ సాయిరామ్ గారు అంటా ఉంటారు, ఆల్మోస్ట్ అప్పటికే 9-10 years పరిచయం. అంటా ఉంటారు ఏంటంటే, నాకు యాక్టింగ్ రాదు, నాకు యాక్టింగ్ రాదు, నాకు యాక్టింగ్ రాదు. ఓకే, నేను మ్యూజిషియన్ని, దాని తర్వాత డైరెక్టర్ని, నాకు యాక్టింగ్ రాదు. అక్కడ వచ్చేసరికి అందరు వచ్చేసారు, మొత్తం బుక్ అయింది, ఎవ్రీబడి వాజ్ దేర్. అండ్ ద ఆర్టిస్ట్ ఎవరికైతే మేము ఆ విలన్ క్యారెక్టర్ కి బుక్ చేసాము, అతను ఎందుకో లాస్ట్ మినిట్ హ్యాండ్ ఇచ్చేసారు. హ్యాండ్ ఇచ్చేసరికి ఇప్పుడు అప్పటికప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ నిమిషంలో lakhs of rupees వేస్ట్ అయిపోతుంది. అందరు వచ్చేసారు, ఒక సినిమాని దగ్గర పెట్టుకోవడానికి 24 crafts కావాలి. ఆ సమయంలో ఎట్లా దాన్ని చేద్దాం,
లాస్ అయితే నేను చంపుతాను కదా, ఆఫ్ కోర్స్. సో నేను చేస్తానని కూర్చున్నారు. మై ఫస్ట్ క్వశ్చన్ వాజ్, యూ ఓన్లీ సే ఐ డోంట్ నో హౌ టు యాక్ట్, ఐ డోంట్ నో హౌ టు యాక్ట్. ఇప్పుడు నన్ను మీరు आप डूबोगे मुझे लेके डूबोगे. He was like, no, you test me. You have acted, right? You are a good artist, you are a known artist in the north and this and that, you've got so much of experience doing good theatre in the north. Test చేసుకో. ఓకే చేసాము. ఇక నాకేం అర్థం కాలేదు. నాకు ఆయన ఆ క్యారెక్టర్ చేయాలని కూడా లేదు. ఇప్పుడు ఇటు ఒక పక్క వ్యాలీ, ఒక పక్క చెరువు, ఏడ పడాలి తెలియక ఈత వస్తుందని ఒక పక్క పడ్డాను. ఐ వెంట్ అవుట్ ఫ్రమ్ దేర్. ఐ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ 1 day. ఇక 1 day 1 night ఇక కంటిన్యూస్ గా పనిచేస్తున్నారు, చేస్తున్నారు. ఐ కేమ్ బ్యాక్. ఐ వాజ్ లైక్, మీరు మీ భుజానికి తీసుకెళ్ళండి, సినిమా ఏదైతే అయింది ఎట్ట పడితే ఎట్ట చేసుకోండి అనేసి వచ్చేసా. ఫైనల్ గా ఈ అవుట్పుట్, I saw this output immediate గా. I gave him a look. అంటే 2 ఉండొచ్చు. ఏంటంటే మీరు అబద్ధం ఆడారు. ఏం అబద్ధం? నాకు యాక్టింగ్ రాదని. ఓకే, 2దే ఉండొచ్చు, అసలు యాక్టింగే చేయలేదు, ఇదే ఒరిజినల్. ఏంటంటే మీరు డిసైడ్ చేసుకోండి. కానీ ఫైనల్ గా యాజ్ అన్ యాక్టర్ ఐ రియలీ లైక్ ద అవుట్పుట్. నేను పడే కష్టం, నా టీం పడే కష్టం నాకు తెలుసు. అందుకనే మళ్ళీ ఒకసారి థ్యాంక్ చేస్తున్నాను. ఎంత మంచి వర్క్ బయటికి తీసుకొస్తున్నారు, ఎంత మంచి టాలెంట్ వస్తుంది మీ వల్ల సినిమా ఫీల్డ్ కి, జనాలకి తెలుస్తుంది. దానివల్ల ఇంకా చాలా మంది వస్తారు. సో సార్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ సినిమాస్ అండ్ బ్రింగింగ్ అప్ ఆర్టిస్ట్ సార్, యు ఆర్ ఆల్సో డూయింగ్ అ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ. బికాస్ ఎన్ని ఆలోచనలు దాని వల్ల బయటకు వస్తాయి. హౌ ద సొసైటీ విల్ చేంజ్ ఇస్ డిసైడెడ్ బై ద పీపుల్ డెస్టినీ. సో ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీలాంటి వాళ్ళు, గోపాలకృష్ణ గారు చెప్పినట్టు, మీలాంటి వాళ్ళు చాలా పైకి రావాలి, చాలా చాలా సంవత్సరాలు ఉండాలి అని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ విలన్ గారు హ్యాండ్ ఇవ్వడం చాలా మంచిదయింది. ఎందుకంటే సాకేత్ సార్ గారు మనకి మ్యూజిక్ డైరెక్టర్ గారు తెలుసు, మరి ఆయనలో ఇంకో వ్యక్తి ఉన్నారని మరి మేడం గారు చెప్పారు, నటించలేదు, ఆయన క్యారెక్టర్ అదన్నారు. కాబట్టి ఆయన 100% అయి ఉంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఆఖరిగా మరి సాకేత్ సాయిరామ్ గారిని వచ్చి మరి మాట్లాడాల్సి కదా యాజ్ అ డైరెక్టర్, మరి ఆయన్ని రావాల్సిన కూర్చోమండి స్టేజ్ మీదకి. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. సార్ చూస్తున్నా వస్తుంది, ఎందుకంటే ఆయనలో ఫైర్ నేను బాగా చూశాను, నాలో 95 ఉన్న ఫైర్. అందుకని అనుకోకండి నవ్వులందరూ, అంటే లైక్ మైండెడ్ అని ఒక పలంగిరిపు నవ్వు లాంటిది అంతే. ఈ సినిమా గురించి పెద్దగా చెప్పేదే లేదు, మా ఆవిడ చాలా దారుణంగా చెప్పిన తర్వాత, అంత పచ్చి వాస్తవం తర్వాత ఇంకా చెప్పేది ఉండదు. అంటే నేను క్యారెక్టర్ యాక్చువల్ ఈ సినిమా గురించి అంటే సీరియస్ పాయింట్స్ కొన్ని చెప్పేస్తా, ఎక్కువ మిమ్మల్ని విసిగించను. ఫస్ట్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని ఎర్రబస్ ఎక్కి వచ్చాను 95లో. తర్వాత 6 సంవత్సరాలు తిరిగాను, ఎవరు పట్టించుకోలేదు. నా జుట్టున్నప్పుడు బాగా బక్కగా తినిగా ఉండేసరికి వీడియో మ్యూజిక్ చేసిందని ఎవరు నమ్మల. మీరే కనీసం పెద్ద అడ్డమన్నా ఉంటే బాగుండేది, కుదరలా. సో ఎవరు నమ్మించలేకపోయాను. అట్లా 6 years తిరిగాక ద గ్రేట్ తమ్మాడి భరద్వాజ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇండస్ట్రీకి. మన ఫిలిం నగర్లో చాలామంది తెలుసు, నాకు వాళ్ళు తెలియటం కాదు, నేను కూడా వాళ్ళకి తెలుసు. అయితే వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా మన ఇండస్ట్రీ బేసిక్గా సక్సెస్ అయిన తర్వాతే మన దగ్గరకు వస్తుంది. వాళ్ళు సక్సెస్ కొట్టాక వాళ్ళ దగ్గరికి వస్తారు. మన స్ట్రగుల్ ఎవరు హెల్ప్ చేయరు కామన్గా, ఎందుకంటే ఎవరి కష్టం కావాలి అన్నట్లు వాళ్ళ బిహేవియర్ ఉండొచ్చు మేబీ. సో ఆఫ్టర్ తమిళ భరద్వాజ్ ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది, ఎంత బాగుందో అనే సినిమా, సాయికర్ణ రోహితులయ 2001 6 years తర్వాత మళ్ళీ సునీల్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు 95 నేషనల్ అవార్డు ఫిల్మ్ అండ్ నాకు స్టేట్ అవార్డు అని. ఇవన్నీ ఏమైపోయిందంటే అవార్డ్స్ వల్ల
ఉత్తమ సంగీత దర్శకుని అయిపోయాను, ప్రముఖ అవ్వలేకపోయాను. సో బెస్ట్కి ఫేమస్కి ఎంత తేడా ఉంటుందో నాకు తెలియదు. తర్వాత తెలిసిన తర్వాత ఇది 3.5 years నాకు ఫుడ్ లేదు, అంటే వర్క్ లేదంటే ఫుడ్ లేదు. సో దానికి మా ఫాదర్ పెన్షన్, మా ఆవిడ శాలరీ మీద బతికేశారు. సో సంపాదన 3 రకాలు ఉంటుంది. ఉత్తమ సంపాదన మనం కష్టపడి మనం తింటాం, మధ్యమ సంపాదన తల్లిదండ్రుల ఆస్తులు తింటాం, అధమ సంపాదన పేళ్ళం సంపాదన తింటాం. నేను 3 తిన్నాను. సో దానికి కారణం అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ గుర్తించలేకపోవడం వల్ల ఇలా తయారైంది. అయితే నాలాంటి వాడిని ఖాళీ ఖచ్చితంగా కూర్చోబెట్టకూడదు, అది కొంచెం స్టాచ్యూ వార్నింగ్ అన్నమాట. చాలా ప్రమాదం అది. ఆ ప్రమాదంలో నుంచి ఒక ఆలోచన పుట్టింది, సరే నెక్స్ట్ ఏం చేద్దాం. మెజరేటర్ అంటే తర్వాత ఏముండదు, ఏముంది ఆ డిపార్ట్మెంట్కి అదే హెడ్ కదా, ఇంకా పైన ఇంకేముండదు, తగులుద్ది. మరి ఏం చేద్దాం ఆలోచించినప్పుడు అప్పుడు డైరెక్షన్ చేద్దాం అనుకొని దానికి ఒక డెమో తీసుకొని చూసుకొని మనం అంటే తెలియాలి కదా. తర్వాత ఇట్లా ఫస్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం, లక్కీగా ఆ సినిమా అవుట్లెట్కి అమ్మేసాం, సర్వైవల్. ఇది సెకండ్ ఫిల్మ్ మన బ్యానర్లో. ఈ సినిమా విషయానికి వస్తే ఇందాక మా ఆవిడ చెప్పినట్లు నేను మన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రేమించాల్సి వచ్చిందని, అట్లాగా విలన్ చేయాల్సి వచ్చింది. అతను హ్యాండ్ ఇచ్చాడు ఒక ఆర్టిస్టు, అతను నన్ను అండర్ ఎస్టిమేట్ వేసాడు. అయితే అండర్ ఎస్టిమేట్ వేయచ్చు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండవచ్చు, కొంతమంది తెలిసినా పట్టించుకోకపోవచ్చు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. దానికి మనం బాధ్యులం కాదు, మనల్ని ఎదురువాడు రిసీవ్ చేసుకున్నాడు లేదనేది అది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ, దాన్ని మనం బాధ్యులం కాదు. అది నేను అనుకున్నా కాబట్టి నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఈ సినిమా విషయంలో అలా బలవంతంగా అంటే ప్రేమించాల్సి వచ్చింది. అప్పుడు కనుక మేమంతా బుక్ చేసాం లొకేషన్ ఎవ్రీథింగ్ అంతా. సో అడ్వాన్స్ మన ఇండస్ట్రీలో అడ్వాన్స్ ఇస్తే వెనక్కి రాదు, మీకు తెలుసు గోపాలకృష్ణ గారు బాగా. సో అడ్వాన్స్ అండ్ లొకేషన్కి ప్రొడక్షన్ అండ్ కెమెరా యూనిట్ ఎవ్రీథింగ్ ఇచ్చాం కదా. సో వెనక్కి రాదు కాబట్టి అందరూ అయిపోయారు. నా పక్కన అమ్మాయి చేసిన అమ్మాయి ముంబై, ఇంకొక అమ్మాయి వచ్చి కాకినాడ అమ్మాయి. సో అలాగా వాళ్ళందరూ వచ్చి రెడీగా ఉన్నప్పుడు మరి వర్క్ అవ్వట్లేదు, అందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఏం చేద్దాం పొద్దున్నే. ఇప్పుడు మేకప్ అతనికి హెయిర్ డ్రెస్సర్కి పిలిచి ఒక గుండాతను ఉన్నాడు, ట్రై చేద్దాం. సో అలాగా మా ఆవిడ కూడా పాపం నా మీద వదిలేసి వెళ్ళిపోయింది అంతే. తనకి తెలియదు ఏమవుద్దు తర్వాత. బట్ అందరూ టెన్షన్ పడ్డాం బాగా, ఎందుకంటే ఒక ఆర్టిస్టు వల్ల నేను హర్ట్ అవ్వాల. నాకు ఏదైనా విచిత్రమైన మనస్తత్వం, ఎవరన్నా నా కోపాన్ని తెప్పిస్తే అది నేర్చేసుకుంటా, ఎందుకో తెలీదు. నేను యాక్చువల్లీ ఈ సినిమా చేశాక 3 సినిమాల్లో నేను విలన్ చేశాను. మొన్న సఫల్ కొట్టం కదండి, నాకు అది భయంకరమైన విషయం. ఎందుకంటే నాకు యాక్టింగ్ నిజంగా రాదు, మా ఆవిడ అనుకున్న తప్పు. ఎందుకంటే జీవితంలో యాక్ట్ చేయడం దౌర్భాగ్యం, కెమెరా ముందు యాక్ట్ చేయడం అదృష్టం. నేను అది ఫీల్ అవుతాను. నేను యాక్చువల్లీ యాక్టింగ్ ఎందుకు రాదని చెప్పానంటే యాక్టింగ్ స్కిల్స్ అంత ఈజీ కాదు. నా దగ్గర చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. విలన్ అంటే ఒక అండ ఏదో ఉండాలి, నాకు ఎంత ఉంది పావుగా లేదు. అంటే ఆహార్యం ఏమీ లేదు కదా, ఒక ఆకారం అంటూ లేదు. రాయ్ అంటే అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను త్వరగొట్టి మీ అందరిని అవుతారు. సో అది విలన్ ఎందుకు అంటాం, కమెడియన్ అంటాం. సో అకార్డింగ్ టు దాట్ నేను నమ్మేది ఏంటంటే ఇమేజ్ లేని వాళ్ళతో మనం తొడగొట్టించకూడదు. సో మరి ఇది ఏం చేయాలి? అప్పుడు ఆ వ్యక్తి మీద కోపం వచ్చిందండి నాకు. నా కోపం రాకూడదు, మంచిది కాదు. ఆ వ్యక్తి మాత్రం నాకు కనబడుతున్నాడు, అర్జునుడు కన్నులాగా. సో ఆ వ్యక్తి మీద ఆ షూటింగ్ మొత్తం అతని మీద కోపంతోనే చేశాను. సో థ్యాంక్స్ టు దట్ ఆర్టిస్ట్, నాకు అతను ఇప్పటికీ గుర్తున్నాడు. సినిమా ఇది ఇంతకుముందు ఓటీటీలో రిలీజ్ చేసాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో 10కి 8 రేటింగ్ వచ్చింది మన సినిమాకి. సో అప్పుడు కొంచెం చప్పట్లు ఓకే అంటే హ్యాపీ అనిపించింది. టింగ్ అనేది రావాలి కదా. సో టింగ్ అనేది అనుకున్న స్థాయిలో రాలేదు. వాట్ ఎవర్ రిజల్ట్స్ పక్కన పెడితే 10కి 8 రేటింగ్ వచ్చింది కాబట్టి ఓకే సినిమా నచ్చింది అనుకున్నాం. తర్వాత
మీకు తెలిసిన విషయాలే, బిజినెస్లు ఇవన్నీ మార్కెటింగ్ లేకపోవడం, ఇబ్బంది పడటం అనే కామన్. సో ఫైనల్గా ఏంటంటే ఇన్ని కష్టాల మధ్య సినిమా రిలీజ్ అనుకున్నప్పుడు తర్వాత సూర్య గారు పరిచయం, రా లే అని స్టార్ట్ చేశారు ఆయన. ఇదేంటో కదా ఎవరి కామెడేట్ అనుకున్నా. అంటే నేను సరదాగా అంటున్నా సార్, మీరు ఏమనుకోకండి. సూర్య గారిలో నాకు 95లో ఉన్న కసి ఇప్పటికీ ఉంది, అదే రగులుతూ ఉంటుంది. అది ఆయన పర్ఫెక్ట్గా చూసా, ఇదేదో మన జాతి రత్నం లాగా ఉంది అనుకొని నేనే ఆయన కాంటాక్ట్లో వెళ్ళాను. యాక్చువల్లీ ఐ మైసెల్ఫ్ ప్రపోజర్ హిమ్, లైక్ నేను 200 సినిమా మ్యూజిక్ చేస్తాను. ఆయన నన్ను చూసి వీటికి మెంటల్గా ఉండాలి, లేకపోతే నన్ను మించిన కసిన్న ఉండాలి అనుకొని ఉంటారు, అంతే కదా. ఆయన అడ్రస్ పింగ్ చేయి అన్నారు, నా లొకేషన్ పింగ్ చేయమన్నారు. సో నేను పింగ్ చేసి ఆయన వచ్చారు, నాతో పాటు ఉన్నారు. ఒక 4-5 అవర్స్ మేము విపరీతం లాంగ్ డిస్కషన్ చేసాం. దెన్ ఐ సైన్డ్. మిగతాది మీకు తెలుసు, ఆయన వీడియోస్ రూపంలో చాలా చెప్పారు. అలాగా తర్వాత ఏంటంటే నేను ఇంకొక మీకు తెలియంది ఇంకో సినిమా చేశాను, అది సీతాలు. అది కల్ట్ ఫిలిం, వంశీ నువ్వు దానిలో పాట రాశావు. సో ఆ సినిమా ఒక కల్ట్ ఫిలిం అన్నమాట. నేను కాబట్టి చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాను ఇంట్లో. అంటే మార్కెట్ ఉంటే బయటికి తెద్దామని ఆపాను. అది చాలా ఎఫర్ట్స్ ఓవర్లు పెట్టడం వల్ల డెఫినెట్గా ఇట్ షుడ్ బి లైక్ దట్ ఉంది, అందుకనే ఆగాను. సో ఆ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో కల్ట్ బాగా ఉంది. బహుశా నేను అనుకుంటున్నా అంటే నాకు సంబంధించిన సూర్య గారికి నేను సంగీత దర్శకుడిగా తెలుసు. మా ఇంటికి వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు నేను డైరెక్ట్ అనే విషయం తెలిసింది, చేయబడిన తెలియదు, మొత్తం మీద ఒక యాక్సిడెంట్లో ఒకటి జరిగిపోయింది. ఆయన నా టేజర్ చూశారు, చూసి అప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు, డైరెక్ట్ చేసి కదా అన్నారు. అప్పుడు నాకు భయం వేసింది, ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా టార్గెట్ కూడా కాదు, ఇది దీన్ని ఏమన్నాలో తెలియదు. జీరో బడ్జెట్ సినిమా అనేది ఏమండి జోక్ కూడా కాదండి, అది అది చెప్పలేకపోతున్నా అంటే దాని మించి ఏదో ఉంది. సో అది చెప్పాను సార్కి, నేను వెరీ మచ్ ప్రాక్టికల్గా మాట్లాడతా, కొంచెం హార్డ్గా అనిపించవచ్చు చాలా మీద. చెప్పాను మరి సార్కి, సార్ మీది సిబిఎస్ సిలబస్ ఉన్నాను, నేను ఏదో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మీ సిలబస్ చాలా టఫ్ ఉంది సార్, నేను చేయగలుగుతాను లేదా అంటే అప్పుడు అన్నారు, మళ్ళీ సేమ్ అదే అన్నారు, లే రా నీ పక్కనే ఉంటా అన్నారు. అలాగే సార్ అని చెప్పేసి మళ్ళీ ఇలా సర్దుకొని ఒప్పుకున్నాను. సార్ 5 ఫిలిమ్స్ ఇచ్చారు, ఇప్పుడు డైరెక్షన్ ప్రస్తుతానికి రుబ్బుతున్నాం కాదలు. సో నేను ఒక గ్రూప్ పెట్టాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చెప్పనా, మీరేమనుకోకూడదు, కొంచెం బాగా ఉంటుంది. మరి మీకు తెలుసు కదా నేను ఏం చెప్పబోతున్నామో మీకు తెలిసి ఉండాలి. ఈసీ సినిమాలో నేను ఆడిషన్ పెట్టాను. ఇది కామెడీ ఉన్నా దీనిలో బాధ ఉంది, మీరందరూ బాధని మాత్రమే గుర్తించండి. కామెడీ నవ్వుకోండి, నో ప్రాబ్లం, ఎందుకంటే నేను కామెడీ సినిమాకి తీసాను కాబట్టి నవ్వుకోవాలని కోరుకుంటా. దీనిలో బాధ చెప్తాను, అంటే కామెడీలో బాధ కలిపి నేను ఏ విషయం చెప్పినా సెటరీగా చెప్తా, ఎదురు నొప్పించకూడదు. ఫస్ట్లో చాలా సైడ్ ఫైడ్ ఉండేవాడిని, ఎదురుడితో మందరం ముక్కు పగిలిపోవాలని ఉండేది. ఈ మధ్య కొంచెం నేర్చుకున్నాం, ఇన్ని దెబ్బలు పడి 30 years ఇండస్ట్రీ అది కూడా మన జూన్కి. ఏంట నవ్వు, ఇందాక మైనస్ పాయింట్ చెప్పలేదు గోపాలకృష్ణ, నాది ఏంటది? ఇప్పుడు క్యూఎన్ఏలో చెప్తారు సార్, క్యూఎన్ఏలో చెప్తారు క్వశ్చన్. ఓహో నీకు క్వశ్చన్ రైట్. విజయ్ మామూలుడు కాదు అసలు, వెరీ గుడ్ వెరీ గుడ్. నేను మీ టీంలో చూసింది విజయ్, నేను చాలా బాగా ఇష్టపడతా తన కష్టాన్ని. మీరు విజయ్ కోసం చప్పలు కొట్టాలి, ఎందుకంటే తన హార్డ్ వర్క్ చాలా గ్రేట్ అండ్ స్పాంటేనియస్గా టక్కున అతను పలుకుతాడు. నాకు తెలిసి అతను తలకాయ పగిలిపోయే టెన్షన్లో ఉంటాడు ఎప్పుడు, ఎందుకంటే ఈయన 15 సినిమాలు ఇచ్చి నెత్తి మీద అట్ట బరువు పెట్టాడు. అవి కాక మళ్ళీ అతను నాకు ఫోన్లో కొన్ని చెప్పాడు, చూడమ్మా నాకు చాలా సినిమాలు ఉంటాయి అంటే అట్లా చెప్పలేదు, ఎగ్జాంపుల్ చెబుతున్నా. నాకు బయట సినిమాలు ఉన్నాయి సాకేత్ గారు, యాక్చువల్లీ అట్లా డిఫాల్ట్ సెట్టింగ్లో వెళ్ళిపోయాడు. మనకు ఫోన్ చేసి చెప్తారు కదా, మీరు ప్రయత్నిస్తున్న కస్టమర్ అని చెప్తారు కదా, అట్లా టైంటే చెప్పుకుని వెళ్ళిపోయాడు, రికార్డెడ్ వాయిస్. కానీ బాగుంది, వెరీ గుడ్, నాకు నచ్చింది. ఇన్స్పిరేషన్, మనదాని ఇన్స్పిరేషన్. ఇక పాయింట్కి వస్తే, ఇప్పుడు నా జోక్ కమ్ ట్రాజిక్ పాయింట్ ఏంటంటే, నేను ఆడిషన్స్ పెడితే
ఈసీలో నలుగురు వచ్చారు. ఎందుకు? మీ గ్రూపు తీసేయండి. 100 రూపాయలు తీసుకోవాలి. సమాధానం కావాలంటే 100 రూపాయలు తీసుకోవాలి. నేను తీసుకుని అడుగుతాను. మీ గ్రూప్ తీసేయండి, లేదా నన్ను తీసేయండి. ఎందుకంటే 252 మంది ఉన్నారు. అంటే ఆర్టిస్టులు ఎంతమంది ఉంటారు అనుకున్నాం. ఏమన్నా విజయ్ గారు, మీరు డైరెక్టరే కాదు, దీనికి ఏంటి కొత్త మీకు ఏదో సీట్ ఉంది దీనిలో? ఎవరండి ఆయన? ఈసీ ఇన్ఛార్జ్. మీరు ఇన్ఛార్జ్ కదా. ఎంతమంది ఉన్నారు గ్రూప్లో? గ్రూప్లోనా సార్ ఈసీలోనా? అదే ఈసీలో. ఈసీలో చాలా మంది ఉన్నారు సార్. ఈసీలో అబ్బో, అది పెద్ద టార్గెట్ అయిపోద్ది. పోనీ మన గ్రూప్లో పెట్టుకుందాం. మన గ్రూప్లోనా సార్? ప్రతి గ్రూప్లో 252 నేను చూసిన. ఓకే. ఆడిషన్స్ పెట్టినప్పుడు ఎందుకు రాలేదు అంటారు? అది ఎవరు తప్పది? సార్ ఎవరు తప్పు? అదే అంటే అడుగుతా. ఫస్ట్ మన ఆడిషన్ పాస్ అయిందో లేదో ఆ విషయం నేను డిస్కస్ చేస్తాను సార్. సో అది Q&A సెక్షన్ సూర్య గారు దీనికి ఖచ్చితంగా స్పందిస్తారు. అందరూ ఇక్కడే వచ్చారు సార్. ఇదిగోండి మొత్తం అందరూ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు స్పీచ్ కానివ్వండి, నేను అది డిస్కస్ చేస్తాను. క్వశ్చన్లే కదా. క్వశ్చన్ మీరు 100 రూపాయలు తీసుకున్న తర్వాత అది సార్ మీరు నలుగురు బుక్ చేస్తున్నారు సార్. అంతే కదా. స్పీచ్ కానీ యా, స్పీచ్ అయిపోయింది. అయిపోయిందా? యా. సో ఈ సినిమా మీ అందరికి అయిపోయింది. చప్పటి ముందు కూడా గోపాలకృష్ణ ఒక్క 30 సెకండ్స్ గోపాలకృష్ణ అయిపోయిందంటే ముగింపు ఇవ్వాలి కదా, ముక్తాయింపు ఇవ్వాలా? సరే, ఈ సినిమా గురించి ఇంకొక మొక్క చెప్తాను. సారీ, కొంచెం మధ్యలో బోర్ కొట్టించుంటా. దేని బోర్ కొట్టిందా? మా అమ్మాయి ఉంది. ఓకే. సో ఇది ఒక సైకోపాథిక్ థ్రిల్లర్ అండి. ఇది కామెడీ కమ్ సైకోపాథిక్ థ్రిల్లింగ్ పాయింట్ 20% ఉంటుంది, కామెడీ 80% ఉంటుంది సినిమాలో. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని, ఎంకరేజ్ చేయాలని QR కోడ్లు పెట్టి మరి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీ అందరూ నచ్చుద్దని ఆశిస్తూ అయిపోయింది కదా గోపాలకృష్ణ? కొట్టు స్టార్ట్ అందరూ కొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.